హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి బెల్లం నువ్వుల లడ్డు అండి. బెల్లం నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలి అండ్ ఈ బెల్లం నువ్వుల లడ్డు తినటం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియోలో రెసిపీతో పాటుగా ఆ రెసిపీ తినడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయనేది ఎందుకు చెప్తున్నా అంటే, మనం తినే ఫుడ్ మనకు ఎంత మేలు చేస్తుందో అండ్ అది మనం తినడం వల్ల మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నది తెలుసుకోవటం ముఖ్యమండి. అలా తెలుసుకోవడం వల్ల అది మన హెల్త్‌కి మేలు చేస్తుంది కనుక దాన్ని మనం ఎక్కువగా తింటామనమాట. సో, అందుకే నేను రెసిపీతో పాటుగా అవి తినడం వల్ల యూజెస్ కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో చూస్తున్న వారు ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. దానివల్ల నేను చేసే ప్రతి హెల్త్ టిప్స్ వీడియోస్ కూడా మీకు వస్తాయి ఫ్రెండ్స్. సో, ముందుగా మనం బెల్లం నువ్వుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఈ గ్లాస్‌తో 2 గ్లాసెస్ నువ్వులు తీసుకున్నాను అండి. ఫస్ట్ ఒక గ్లాసు రోస్ట్ చేసుకుంటున్నాను నువ్వుల్ని. లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి తెలుస్తుంది నువ్వులు వేగేటప్పుడు అగోండి లైట్‌గా చిన్న సౌండ్ వస్తుంది. సో, అలా వస్తే ఫ్రై అయిపోయినట్టే. నేను ఇంకో గ్లాస్‌ని కూడా తీసుకొని సేమ్ అదే విధంగా రోస్ట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. సో, ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 సెకండ్స్ పాటు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ నువ్వుల్ని. ఆ తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే నువ్వులు కొలుచుకున్నామో ఆ గ్లాస్‌తో బెల్లం తురుము వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి మనకి ఇలా చుట్టడానికి లడ్డు చుట్టడానికి వీలయ్యేటట్టుగా ఫ్రెండ్స్ అలా చేసుకోవాలి. మళ్ళీ ఇంకో గ్లాస్ నువ్వులు కూడా అలానే చేసుకున్నాను. మొత్తం ఇదంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇలా చుట్టుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఇలా అవుతుందన్నమాట. మా అమ్మాయికి ఇవి చాలా ఇష్టమండి. చూడండి చుడుతుంటే ఎలా తీసేసుకుంటుందో. సో, నేను డైలీ తనకి హాఫ్ లడ్డు ఇస్తానండి. ఇందులో పల్లీలు కూడా వేసి చేసుకోవచ్చండి. సేమ్ నువ్వులు వేయించినట్టుగానే పల్లీలు కూడా వేయించుకొని పొట్టు తీసిన తర్వాత నువ్వుల్ని ఒక 5 సెకండ్స్ పల్లీల్ని ఒక 10 సెకండ్స్ పౌడర్ చేసుకొని తర్వాత బెల్లం తురుము వేసుకొని మూడింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలండి. వీటిని పాకం చేసి కూడా తయారు చేసుకోవచ్చండి. మనకి షాపుల్లో అమ్ముతారు కదండీ! అలా చేసుకోవచ్చండి. సో, ఏంటంటే చాలామందికి పాకం తీయడం రాదు. వాళ్ళు ట్రై చేసినా సరే అటు ఇటుగా అయిపోతుంది. సో, అప్పుడు చేసిందంతా వేస్ట్ అయిపోతుందండి. సో, అలాంటి వాళ్ళ కోసం అవి చేయటం రాని వాళ్ళ కోసం ఇలా చేశానండి. నెక్స్ట్ నేను వేరే వీడియోలో పాకం తీసిన నువ్వుల బెల్లం లడ్డు కూడా ఎలా చేయాలో వేరే వీడియోలో చెప్తానండి. ఇప్పుడు ఈ నువ్వుల బెల్లం లడ్డు తినటం వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దామండి. నువ్వుల బెల్లం మిశ్రమంలో అసంతృప్త కొవ్వులు, ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయండి. ఈ నువ్వుల లడ్డూని రోజుకి ఒకటి తింటే గుండె జబ్బులు రావండి. నువ్వులతో పాటు బెల్లం తినడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయండి. దీని ద్వారా చాలా సమస్యల నుండి బయటపడొచ్చు అన్నమాట. బెల్లంలో పొటాషియం, సోడియం, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయండి. అదేవిధంగా ఈ నువ్వుల్లో విటమిన్ ఏ, బి1, బి2, బి3, బి6, బి9, సి విటమిన్, కాల్షియం వంటివి ఉంటాయండి. అందుకే మన పూర్వీకులు పిండి వంటల్లో కూడా ఇవి వాడేవారండి. పిల్లల పోషణను పెంచడంలో నువ్వులు, బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తాయండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు బెల్లం తినకూడదు. కానీ ఇందులో చాలా పోషకాలు ఉండడం వల్ల దీన్ని తక్కువ పరిమాణంలో తినచ్చండి. రక్తహీనత ఉన్నవాళ్ళు, శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ లడ్డు తినడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుందండి. ఈ ఐరన్ లోపం అనేది
పిల్లల్లో, స్త్రీలలో ఎక్కువగా ఉంటుందండి. సో, వారు దీన్ని తింటే ఐరన్ లోపం తగ్గుతుందండి. రోజుకి ఒక నువ్వుల లడ్డు తినడం వల్ల బరువు తగ్గుతారండి. ఎందుకంటే ఈ నువ్వుల లడ్డు తిన్నాక ఎక్కువ సేపు ఆకలి వేయదనమాట. సో, ఈ విధంగా మీరు క్యాలరీలు అధికంగా ఉన్న ఫుడ్ తినకుండా ఉండొచ్చనమాట. ఈ నువ్వుల లడ్డు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా తగ్గుతుందండి. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డు తినాలండి. మధుమేహం ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, హాఫ్ లడ్డు తినాలన్నమాట. సో, నేను ఇందాక నువ్వుల లడ్డు చేసినప్పుడు 2 గ్లాసుల నువ్వులకి 2 గ్లాసుల బెల్లం తీసుకున్నాను కదండీ. సో, డయాబెటిస్ పేషెంట్స్ ఏంటంటే 2 గ్లాసుల నువ్వులకి 1 గ్లాస్ బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా పిల్లలకు కూడా హాఫ్ లడ్డు ఇవ్వాలండి. ఈ నువ్వుల లడ్డు అనేది ఇమ్యూనిటీని పెంచుతుందండి. బీపీని తగ్గిస్తాయండి. రక్త కణాలను రిపేర్ చేస్తాయండి. ఎముకలకు మేలు చేసి కీళ్ళ నొప్పులు తగ్గిస్తాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మరి ఇన్ని పోషకాలు ఉన్న నువ్వుల లడ్డుని త్వరగా ఇంట్లో చేసుకొని తినేయండి. మరిన్ని హెల్త్ ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.